దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరును వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. విలాప వాక్యములు 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మౌనతుడ, సర్వశక్తిమంతుడ, స్తుతిపాతుడ, స్తోత్రాఢ, మీకు వందనాలనైనా జీవాధిపతి. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. సేవకులు, వారి కుటుంబములు, సంఘములను, పరిచర్యను, ప్రయాణాలు దీవించండి. మీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా మాతో మాట్లాడండి. మీ మాటల్లో శ్రేష్టత, ధన్యత, సమాధాన, సంతోషం ఉంది. మీ మాటలే శ్రద్ధగా మేము విని ఎడల ఆ మాటలే మమ్మల్ని స్వస్థపరచును, ఆయన బలపరచును, స్థిరపరచును. నీ దాసుడైన నన్ను మీ వాక్యంలో స్థిరపరచండి, సిలువ చాటు మరుగుపరచండి. మీరే ప్రత్యక్షత కనపరుచుకుని మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విలాప వాక్యంలో వ్రాయబడిన మాటలు ఇశ్రాయేల్ గురించి రాయబడ్డాయి. వారు మేలిమి బంగారంతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఇశ్రాయేల్ గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడు. అలాగే వారు ప్రతిష్ఠితమైన రాళ్ళు. 2 శ్రేష్టమైన విశేషాలు ఇశ్రాయేల్ గురించి దేవుడు మాట్లాడుతూ అని అన్నాడు. వారు దేవునికి ప్రతిష్ఠితమైన జనాంగం. అలాగే దేవునిలో జీవించుటకు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అయితే వారు దేవుని ఆజ్ఞలను, కట్టడలను లెక్క చేయక తన ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో దేవుడు వాళ్ళని శిక్షకు గురి చేశాడు. అంటే అనగా వాళ్ళు 70 సంవత్సరాలు బబులోను చెరకు కొనిపోబడ్డారు. దేవుని ఉగ్రత వచ్చిన దీన్ని బట్టి ఇర్మియా ప్రవక్త కూడా ప్రవచించాడు. ఇదిగో మీరు చెరకు కొనుగోబడతారు, శ్రమలకు గురి కాబడతారు, దేవునికి లోబడి ఉండండి, దేవుని ఆజ్ఞల కట్టలను అనుసరించండి అని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. కానీ ఎవరు కూడా ఆయన లెక్కించలే, రాజు సైతం లెక్కించలే. అందుకని ఆయన దేవుని ఆజ్ఞకు లోబడక ప్రవక్తపై తిరుగుబాటు చేసి ఆయన్ని దూషించారు, కొట్టారు. అలాగే బురదలో కూడా నింపబడిన గోతులో పడేశారు. అలాగే అనేక మంది అద్భుత ప్రవక్తలు లేచి మరి ఇర్మియా మాటలు వ్యతిరేకంగా ప్రవచించడం మొదలెట్టారు. అయితే ఇర్మియా ప్రవచించినట్టుగా మీకు శ్రమలు రాబోతున్నాయి, దేవుని ఆజ్ఞలను కట్టలను అనుసరించి జీవించండి, దేవుడు మీకు విడుదల కలుగజేస్తాడు, మీకు ఆశ్రయంగా ఉంటాడని చెప్తే ఆ మాట ఎవరు కూడా వెళ్ళి నా పెడచేయని పెట్టారు. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథం అనేకులకి అందించబడి ఈ వాక్యం ప్రకారం జీవించండి, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి మారు మనసు అనుభవంతో జీవించండి, ఈ వాక్యానుసారంగా మీరు జీవిస్తే దీవించబడతారు, ఈ వాక్యానుసారంగా అజ్ఞానుసారంగా జీవించకపోతే మీరు నష్టం పాలవుతారు అని అనేక మంది సువార్థికులు కానీ సేవకులు కానీ తెలియచేస్తూ ఉన్న అనేక మంది వింటున్నారు, కానీ పెడచెవిని పెడుతున్నారు. అలాగే ఇశ్రాయేల్ని ఎప్పుడైతే పెడచెవిని పెట్టారో వారు నెబుకద్నెజరు తన సైన్యంతో ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడి చేసి అందరినీ కూడా చెరబట్టాడు. దేశంలో భయంకరమైన కరువు, చిన్నబిడ్డలకైతే నీరు దొరక్క, ఆహారం దొరక్క చాలా శ్రమలు పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఉండగా ప్రియమైన ఇర్మియా కన్నీరు మున్నుగా వినిపిస్తూ ఉన్నాడు. దేనికంటే అతన్ని కొట్టినప్పటికి కూడా, దూషించినప్పటికి కూడా, అతని శ్రమలకు గురి చేసినప్పటికి కూడా దానికి బాధపడలేదు. కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు దేవునికి లోబడక శ్రమలు కొని తెచ్చుకున్నారని దానికోసం చాలా విలపించాడు. ఈనాడు అనేక మంది సేవకులు, యాజకులు కూడా సంఘంలో అనేక మంది బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే సంఘంలోని బిడ్డలు, విశ్వాసులు శ్రమల పాలు కాకుండా, అపవాది హస్తాలకి చిక్కుబడకుండా దేవుని రెక్కల కింద భద్రపరిచి ఆశీర్వదించబడాలని కన్నీరు కార్చి అనేక మంది ప్రార్థన చేసే సేవకులు అనేక మంది ఉన్నారు. వేకునే లేచి
సంఘంలోని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేసే సేవకులు. కనుక దాన్ని బట్టి విశ్వాసులు కూడా సేవకుల కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. సేవకుడు ఎప్పుడు కూడా, యాజకుడు ఎప్పుడు కూడా, కాపరి ఎప్పుడు కూడా సంఘంలోని ప్రతి బిడ్డ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే ఒకవేళ అపవాది హస్తాల్లోకి వెళ్లకుండా దేవుని రెక్కల కిందే భద్రపరచబడి ఆశీర్వించబడాలని ఇజ్రాయెల్ కొరకు ఇర్మియా ప్రవక్త ప్రవచించి ప్రార్థన చేశాడు. కానీ లెక్కించలేదు. నెబుకద్నెజరు వచ్చి చెరకు తీసుకుని పోయాడు బబులోనుకి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు ఆయన్ని శ్రమ పెట్టిన దానికంటే కూడా దేవుని ప్రజలు ఇజ్రాయెలు శ్రమలకు గురవుతున్నారని దానికి ఎక్కువ విలపించాడు. అందుకనే ఇర్మియా ఏమంటాడంటే విలపించు ప్రవక్త, కన్నీటి ప్రవక్త. ఎప్పుడు కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు తన ప్రజల్ని బంగారంతో పోలుస్తున్నాడు, ప్రతిష్ఠితమైన రాళ్లతో పోలుస్తున్నాడు. ఈ బంగారంతో పోల్చి అందుకే అంటాడు, సియోను ప్రియకుమారులు మేలిమి బంగారంతో పోల్చదగిన ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం అంటాడు, సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయనందు తమకు ఆశీర్వాదం కలుగుననుకుందురు, ఆయన యందే అతిశయపడుదురు. కనుక దేవుని యందు ఎవరైతే జీవిస్తారో వారికి ఆశీర్వాదాలు. కనుక ఆయన తన ప్రజల్ని ఏంటంటే బంగారంతో పోల్చాడు, ప్రతిష్ఠితమైన రాళ్లతో పోల్చాడు. అంటే బంగారం విలువైన లోహం కానట వాళ్ళు లోబడన జనాంగంగా, విననొల్లని జయంగా దేవునికి ఎదురు తిరిగి శిక్షకి వాళ్ళంతటి వాళ్ళే వారి మీద తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమంటే బంగారంగా ఉండవలసిన వీళ్ళు మట్టి కుండలుగా మార్చబడ్డారు, ఓటి కుండలుగా మార్చబడ్డారు, పగిలిపోయిన కుండలుగా విలువలేని కుండలుగా మార్చబడ్డారు అని ఇర్మియా ప్రలాపిస్తున్నాడు. ఆయన బంగారంతో పోలిస్తే ఇశ్రాయేలుని వాళ్ళు ఏంటంటే దేవుని విడిచి లోకాన్ని అనుసరించి మట్టి కుండలుగా, ఓటి కుండలుగా, పనికిరాని వారిగా. ఈనాడు అనేక మంది దేవుణ్ణి విడిచి లోకాన్ని ఆశించే నేత్రాశ, శరీరాశ, జీవోడంబం వాటికి ఆకర్షానికి గురై ఆదిలో ఆదాము అవ్వలు లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవోడంబం వాటికి గురై పరిశుద్ధులుగా ఉన్నవారు పాపంలోకి వచ్చేస్తారు. ఈనాడు ఇజ్రాయేలు బబులోను చెరలోకి తీసుకుని పోయాడు. కానీ వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, వారిని బంగారంతో పోల్చాడు. ఇజ్రాయేల్ని, తన ప్రజల్ని నాకు ప్రతిష్ఠిత జనాంగం అంటాడు దేవుడు గొప్పగా. ఇజ్రాయేల్ని చూసి నాకు ప్రతిష్ఠితమైన జనాంగం ఇజ్రాయేలీలు. దేవుడు చాలా అతిశయంగా చెప్పుకుంటాడు ప్రజల గురించి, నాకు ప్రతిష్ఠితమైన రాళ్ళు వాళ్ళు. అయితే ప్రియమైన ఆయన బంగారుతో పోల్చుకుంటే వాళ్ళు మట్టి కుండలుగా మార్చబడ్డారు. దేవుడు చాలా దాని గురించి విచారిస్తూ ఉన్నాడు. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి నెబుకద్నెజరుకు దేవుడే ప్రేరేపించి వారిని నెబుకద్నెజరుకి బబులోను చెరకి 70 సంవత్సరాలు కొనిపోబడేట్టుగా దేవుడే చేసి నెబుకద్నెజరు మోచేతుల కింద వాళ్ళు శ్రమలు అనుభవించినట్టుగా దేవుడే చేశాడు. దేవుని ఎదిరించిన ఎవరైనా సరే ప్రేమికుడా నష్టదాయకంగా ఉంటాడు జీవితాలు. దేవుని ఆశ్రయిస్తే ఆయన రెక్కల కింద మనకి ఏంటంటే ఆశ్రయము, సురక్షితము, సమాధానము, సంతోషము, ఆరోగ్యము. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం ఇస్తాయి. కనుక బంగారంతో పోల్చాడు ఆయన జనాంగాన్ని. కనుక బంగారంలో ఉన్న గుణాలు కొన్ని తెలుసుకుందాం. బంగారంతోనే వాళ్ళని ఎందుకు పోల్చాడు అంటే బంగారంలో ఉన్న గుణాలు ఏమిటి? బంగారము విలువైంది. బంగారం ఏంటంటే లోహాలతో బంగారం విలువైంది. దాని వెల మిగిలిన లోహాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అది అంతర్జాతీయ ద్రవ్యాన్ని కూడా ఉపయోగిస్తారు. అయితే ఆ బంగారంతో విలువైన దానితో ఆయన ప్రజల్ని దేవుడు పోల్చాడు, చూస్తున్నాడు. లోకం కూడా దేవుడు కూడా ఆయన ప్రజల్ని విలువైన వారిగానే చూస్తున్నారు. ఎందుకు వాళ్ళకి ఆ విలువ వచ్చింది అని అంటే ప్రియమిత్రుడా, వాళ్ళంతా కూడా ఆయన జనాంగం కనుక, ఆయన ప్రతిష్ఠిత జనాంగం కనుక వారికి విలువ ఎందుకు వచ్చిందంటే దేవుని హస్తం వారిపై ఉంది. ఈనాడు అనేక మంది రక్షణ పొందిన వారికి ఎందుకు విలువ ఉందంటే యేసుక్రీస్తుల రక్తంలో కడగబడ్డారు. రక్తంలో కడగబడ్డారు కనుక దేవుని బిడ్డలకు, రక్షణ పొందిన వారికి విలువ. బంగారంతో విలువ ఎందుకంటే ఎందుకు వచ్చిందంటే యేసు రక్తం వల్ల వచ్చింది విలువ. కనుక వారంతా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. రక్షణ పొందిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, వాళ్ళు ఎట్లున్నారంటే ఈరోజు లోకానికి ఆశీర్వాదకరంగా,
రక్షణ పొందిన వారు ఏం చేస్తారంటే నిత్యము సువార్త ప్రకటిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అందుకనే బంగారం ఏమిటంటే బంగారంతో ఆయన ప్రజల్ని పోల్చాడు కనుక బంగారం విలువ ఏంటంటే అది విలువైనది. అలాగే దేవుని బిడ్డలు కూడా విలువైన వారు ఎందుకు అయ్యారంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డారు కనుక. రెండోది బంగారం ప్రకాశించేది. దానిలో ఇంకొక గుణం ఏంటంటే ప్రజల్ని బంగారంతో పోల్చాడు కనుక దానిలో లక్షణం ఏంటి? విలువ. రక్తంలో కడగబడ్డవాడికి విలువ వచ్చింది, రక్తంలో కడగబడేవాడికి విలువ లేదు. అలాగే విలువే కాకుండా అది ప్రకాశించేది బంగారం. కొన్ని ఏం చేస్తారంటే అవి ఆభరణాలుగా చేసినప్పుడు కొంతమంది ధరిస్తున్నప్పుడు అటు ఏం చేస్తారంటే ప్రకాశిస్తుంటాయి. వాళ్ళకి చేతులకు కానీ మెడలకు కానీ వాళ్ళు ధరించినప్పుడు అవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. అలాగే దేవునితో మంచి సహవాసం ఎవరైతే కలిగి ఉంటారో, యేసుక్రీస్తుల రక్తంలో కడగబడి దేవునితో మంచి సహవాసం, దేవునితో సహవాసం, లోకంతో కాదు. ఈ లోక స్నేహము దేవునితో వైరము అన్నాడు కనుక లోకంతో స్నేహం చేస్తే వాళ్ళు ఏంటంటే చీకటిగా ఉంటారు, దేవునితో సహవాసం చేస్తే ప్రకాశించే వారిగా ఉంటారు. కనుక ఆయనతో సహవాసం ఎవరు కలిగి ఉంటారు వాళ్ళు బంగారం వలె ప్రకాశిస్తారు అంటాడు. కనుక దేవుని భక్తులు ప్రకాశించిన సందర్భాలు అనేక ఉన్నాయి. సీనాయి కొండ మీదకి మోషే 40 దినాలు పగలు రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మోషే ముఖము ప్రకాశించిందని రాస్తుంది. నిర్గమాకాండం 34 అధ్యాయంలో మోషే దిగొస్తూ ఉంటే చూడలేకపోయారట ప్రజలు. ఎందుకని? దేవునితో సహవాసం చేసి ప్రార్థనలో ఉన్నాడు కనుక, నలగొట్టుకున్నాడు కనుక, దేవుని విశ్వాసం కలిగి నలగొట్టుకున్నాడు కనుక దేవుని సన్నిధి సహవాసం అనుభవించాడు. అప్పుడు 40 రోజులు దేవుని సహవాసంలో ఉన్నాడు కనుక ఆయన ముఖము ప్రకాశించిన రాస్తుంది. ఆయన ప్రజలు ఎప్పుడు ప్రకాశిస్తారంటే దేవునితో సహవాసం కలిగి ఉండి ప్రార్థన అనుభవంలో. కొంతమంది చూడండి 21 రోజులు, 7 రోజులు, 11 రోజులు, 40 రోజులు ఉపవాసాలు ప్రతిష్ఠించుకుని ఆ ఉపవాసాలు ఉన్నప్పుడు ఆ ఉపవాస సమయాలు కానీ పూర్తయింది కానీ వాడి ముఖము చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సహవాసం అలాగా ఒక ప్రకాశాన్ని తెస్తుంది. అలాగే స్టెఫను గురించి కూడా అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 15వ వచనంలో సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వల్లే వారికి కనబడెను. స్టెఫన్ యొక్క ముఖము వారికి ఎట్లా కనిపించిందంటే దేవదూత ముఖము వల్లే కనిపించి ప్రకాశించింది. కారణం స్టెఫను దేవుని సన్నిధిలో ఉండేటటువంటి ప్రార్థనాపరుడు, దేవుని వాక్యానుసారం జీవించేటటువంటి వాడు కనుక, దేవుని సహవాసం కలిగి ఉన్నవాడు కనుక, దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాడు కనుక అతని ముఖము ప్రకాశించినని రాస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా రాయబడుతూ మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనంలో కూడా రాయబడుతూ ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివైన. రూపాంతర కొండ అనుభవంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కనబడ్డప్పుడు మోషే ఏలియా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు అలాగే మిగిలిన 2 శిష్యులు అక్కడ ఉన్నప్పుడు ఎలాగుందంటే ఆయన ముఖవట చూడటానికి సూర్యుని వలె ప్రకాశించును. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడయ్యుండి దేవుడయ్యుండి ఆయన సృష్టికర్త అయినప్పుడు కూడా ఆయన తండ్రి దగ్గర మోకరించి తండ్రి సహవాసంలో ఉండి ప్రార్థన చేసేవాడు. ఎంత ప్రార్థనాపరుడు అంటే ఆయన చెమట రక్త బిందువులుగా మారినంతగా ప్రార్థన చేసేవాడు కనుక అంత ప్రార్థనాపరుడు కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖం కూడా ఎలా ఉందంటే సూర్యుని వలె ప్రకాశించను. అంటే ఎవరైతే దేవుని సహవాసం కలిగి ఉంటారో, ఆయన సన్నిధిలో ప్రార్థన అనుభవంలో ఉంటారు. సహవాసం అంటే ఏం లేదు, ఆయనతో ప్రార్థనలో ఉండటం, సహవాసం దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యాన్ని వినటం, దేవుని వాక్యాన్ని హృదయాన్ని నింపుకోవటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, దేవుని వాక్యానుసారం జీవించటం, విశ్వాసం కలిగి ఉండటం, నిరీక్షణ కలిగి ఉండటం, ఆయనతో సహవాసం. అంటే ఆయన ఏ గుణ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉండటం, యేసుక్రీస్తు సారూప్యంలోనికి ఎదుగుటం. కనుక ఆ సహవాసంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ముఖ కాంతి ఎట్లాగా ప్రకాశించుద్ది అని రాయబడి ఉంది. అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి కూడా రాయబడిన మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో రాస్తాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించక ఇష్టపడతారు. యోహాను గురించి అండి బాప్తిస్మం ఇచ్చి యోహాను నిత్యము
ప్రార్థనాపరుడు, నిత్యము వాక్యాన్ని ప్రకటించేటటువంటి వాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను. కనుక దేవుని సహవాసాన్ని నిత్యము యేసుక్రీస్తు రాకడ గురించి, యేసుక్రీస్తు ప్రత్యక్ష గురించి, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో రావడం గల కారణం గురించి ముందుగా ప్రకటించడానికి వచ్చినటువంటి ప్రవక్త కనుక ఎప్పుడు దేవుని సన్నిధి అనుభవించేటటువంటి వాడు కనుక అతని గురించి రాబడే మండుచు ప్రకాశించున్న దీపము అన్నాడు. అంటే ప్రేమికుల ప్రకాశం యేసు రక్తంలో కడగబడి, అలాగే యేసు ప్రభు వారితో సహవాసం కలిగి ఎవరైతే ఉంటారో వారి ఏంటంటే ప్రకాశించేవారిగా, ఎవరైతే ప్రకాశమానంగా ఉంటారో వారు ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రకాశము ఇతరుల మీద ప్రకాశించి వారు కూడా వెలిగించబడతారు. యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే యేసు ప్రభు వారు మరణఛాయ గల లోయలో ఆయన ప్రకాశించను, ఆయన వెలుగు ప్రకాశించను. ఎవరైతే చీకట్లో పాపంలో శాపంలో ఉన్నారో ఆయన రక్తం చేత పరీక్షించబడి వెలిగించబడ్డారు. వెలిగించబడ్డ మీరేమయ్యారంటే అనేకుల్ని వెలిగించండి అంటున్నాడు. మీ ప్రకాశం అనేకుల మీద ప్రకాశింపనీయుడి. ముందు ఎవరి మీద ప్రకాశింపనీయాలంటే ముందు మనలో వెలుగు ఉండాలిగా, మనలో వాక్యం ఉండాలిగా, మనలో ప్రార్థన అనుభవం, మనలో విశ్వాసం ఉండాలిగా. ఎవరన్నా బలపరచాలంటే యేసు మాత్రమే రక్షించును, ఆయన నిత్యజీవాన్నిచ్చే రక్షకుడని నువ్వు చెప్పాలంటే అసలు ముందు నీకు యేసు మీద విశ్వాసం ఉండాలిగా. అది ఇతరుల మీద ప్రకాశం. ముందు నువ్వు వెలిగించబడాలంటే ఎలాగంటే విశ్వాసము ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారము ఒకటి విలువైంది, రెండు దానిలో గుణం ప్రకాశించే గుణం. కనుక దేవుని ప్రతిష్ఠిత జనాంగం ఎందుకయ్యారంటే వాళ్ళు కూడా విలువ కలిగిన వాళ్ళు, రక్తంలో కడగబడ్డారు కానీ వాళ్ళు ప్రకాశించేవారు, ప్రార్థనానుభవం సహవాసం కలిగిన వారు. మూడోది బంగారమునకు సాగడి గుణం కలదట. మొట్టమొదటి విలువ అన్నాడు, రెండు ప్రకాశం అన్నాడు, మూడు సాగడి గుణం. అంటే అర్థం ఏంటంటే బంగారాన్ని అగ్నిలో కాల్చి సుత్తితో కొట్టినప్పుడు అది సాగుద్ది, నశించదు. సన్న తీగలుగా వచ్చి కంసాలి తనకిష్టం వచ్చిన ఆభరణాలుగా చేసుకోవటానికి అది ఏమి సహకరించుద్ది. అప్పుడు అనేక ఆభరణాలను ఆయన అనుకూలంగా కంసాలి చేయగలడు. బంగారం ఎట్లాగైతే అగ్నిలో కాల్చబడి శుద్ధితో సాగబడ్డప్పుడు మంచి ఆభరణాలుగా చేయబడుతుందో అలాగే దేవుని బిడ్డలు కూడా అగ్ని వంటి శ్రమల గుండా ప్రయాణం చేసి విశ్వాసం నిలబెట్టుకున్నప్పుడు వీళ్ళు శుద్ధ సువర్ణములే బయటకు వస్తారు, నశించరు, నష్టపోరు. శ్రమలు రావచ్చు కానీ ప్రభు అన్నాడు, శ్రమలు మీకు కలిగినప్పుడు, అందుకే అంటాడు, ప్రయాసపడి భారం వేస్తున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం నా వద్దకు రండి. యేసు వద్దకు, ఆయన పాదాల దగ్గరికి మనం వెళితే, ఆయనతో సహవాసంలో మనం ఉంటే, ఆయన అన్నట్టే నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి అంటే సమాధానం కలుగజేస్తాడు. ఆయన పాదాల దగ్గర మనం ఆశ్రయించగలిగితే ఎంతటి శ్రమలు ఉన్నా సరే ఆయన మనల్ని ఆదుకుంటాడు. పౌలు అంటాడు, అయ్యా నాకు ఒక ముళ్ళు ఉంది అంటాడు, కానీ ప్రభు అన్నాడు, ఆ ముళ్ళు ఉండని పౌలు, నా కృప నీకుంది కదా, ఆ శ్రమ ఉండని. శ్రమ లేకపోతే నువ్వు అతిశయపడతావు. లూసిఫర్ అతిశయపడి పడిపోయాడు. ఇదిగో నువ్వు కూడా అలా పడిపోతావు. అన్య జనాంగానికి రక్షణ నడిపించడానికి నిన్ను నేను ఎన్నుకున్నాను, ఉండని ముళ్ళు, కానీ నా కృప నీ మీద ఉందిగా. ఎలీషా నయంగాని జబ్బుతో చనిపోయాడట. స్వస్థతలు చేశాడు, అంధకార విడుదల చేశాడు, అద్భుత ఆశ్చర్యలు చేశాడు, చనిపోయిన వాళ్ళు బతికిచ్చాడు, కానీ నయంగానే రోగంతో చనిపోయాడు ఎలీషా. అయినా అతని సమాధిలో కొంతమందిని పెట్టినప్పుడు అతని ఎముకల అభిషేకం తగిలి బ్రతికారు. అంటే అనారోగ్యంతో మరణించిన అభిషేకం ఉంది, మహిమ ఉంది. శ్రమల్లో గుండా అనారోగ్యంలో మరణించిన ఏముందట, అభిషేకం ఉంది. కనుక మనకు శ్రమలు ఉన్నాయి అనేది కాదు, కానీ శ్రమల్లో మనకేంటంటే వాగ్దానం తోడుగా ఉంటానన్నాడు. శ్రమల్లో ఆయన మహిమ మన మీద ఉంటుందట. ఈ చాలు భాగ్యం. ఒక సూత్రం ఏంటంటే, నువ్వు రోగిగా మరణించినా కొంపే మునగదు, కానీ పాపిగా మరణిస్తే అగ్ని. కాబట్టి ఇంపార్టెంట్ అంటే నువ్వు విశ్వాసిగా పరిశుద్ధురాలు ఉండడం ఇంపార్టెంట్. శ్రమలు ఉంటాయి, శ్రమల్లోనే మనం గట్టిగా నిలబడాలి. యోబును చూసినప్పుడు యోబు అంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోండి. ఇదిగో నేను దిగంబరగా వచ్చిన మళ్ళీ దిగంబరగా వెళ్ళాలి, యెహోవా ఇచ్చాడు. ఇప్పుడు నాకు కలిసిన భార్యని కానీ, బిడ్డలను కానీ, ఆస్తిని కానీ, ఐశ్వర్యాన్ని కానీ, సంపదను కానీ, పనివారిని కానీ, ఎవ్రీథింగ్ ప్రభువే ఇచ్చాడు నాకు. ఆయనదే అవన్నీ మళ్ళీ ఆయన తీసుకున్నాడు. స్తుతి కలుగును కాక అన్నాడు. ఉద్దేశం ఏంటంటే ఒక విశ్వాసం ఉంది. ఏమీ లేని నాకు ప్రభువు ఇచ్చాడు, మళ్ళీ తీసుకున్నాడు, మరలా నాకు ఇవ్వగలడు. అది విశ్వాసం.
శ్రమల్లో మీరు ఒకవేళ నష్టపోయినా, ఆరోగ్యం నష్టపోయినా, ఐశ్వర్యం నష్టపోయినా, ఇంకోటి నష్టపోయినా విశ్వాసం మీరు ఉంచగలిగితే, అగ్ని వంటి శ్రమల్లో మీరు కానీ విశ్వాసం ఉంచగలిగి శుద్ధ సుమలాగా బయట రండి అంటే అనేక ఆశీర్వాదాల చేత మిమ్మల్ని నింపుతాడు. 200 ఆశీర్వాదం యోబును దేవుడు నింపినప్పుడు నిన్ను వదిలిపెడతాడో ప్రియమైన దేవుడు. కనుక విశ్వాసం ఉంచడం చాలా వ్యాధి వచ్చింది, పుండ్లు, తర్వాత తన భార్య హింసించింది, తర్వాత బంధువులు హేళన చేశారు, పని వాళ్ళంతా వెళ్ళిపోయారు, తర్వాత స్నేహితులు కూడా ఆయన్ని మరి అనేక రకంగా దూషించి మాట్లాడారు. అయినా దేవుని సహాయం కొరకు ఎదురు చూశాడు. లోకం సహాయం కోసం చూడాలి. శ్రమలు గుండా ఉన్నా కూడా ఎవరికెళ్ళి చూడాలి? మనం దేవుని వైపు చూడాలి. ఈరోజు నువ్వు అనారోగ్యంగా ఉన్నావో, అప్పుల భారంలో ఉన్నావో, బిడ్డలు పైకి రాని స్థితిలో ఉన్నావో, ఒకవేళ గర్భఫలాలు లేని స్థితుల్లో ఉన్నావో, ఏ కొరతతో నువ్వు ఉన్నావో అది ఒక శ్రమగా నువ్వు ఎంచినప్పుడు విశ్వాసం ఉంచగలిగితే తగిన కాలంలో అద్భుతంగా ఆశీర్వాదం. ఎందుకంటే నువ్వు ఆయన ప్రతిష్ఠిత జనాంగం, నువ్వు ఆ ప్రతిష్ఠించబడ్డ జనం, ప్రజవి, నువ్వు ఆయన బిడ్డవి, విడిచిపెట్టడు. కానీ ఒక్కోసారి ప్రభు శ్రమలు మనలో అనుమతిస్తాడు. అపవాది కొన్ని శ్రమలు వస్తాయి, మనం చేసిన దాన్ని బట్టి శ్రమలు వస్తాయి. యోబుకు ప్రభువే శ్రమలు అనుమతించాడు, 200 ఆశీర్వాదం ఇచ్చాడు. శ్రమల గుండా ప్రయాణం. అందుకనే ప్రియమైన దేవుడు బిడ్డలారా, షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేవారు నెబుకద్నెజరు బంగారు ప్రతిమని పెట్టి పూజించమన్నాడు. కానీ 3 భక్తులు పూజించమన్నారు. ఒకటే మాట అన్నారు, నెబుకద్నెజరు, మండుచున్న ఈ అగ్నిగండము నుండి మమ్ములను రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. అద్భుతమైన వర్డ్ అండి ఇది. ఎంత విశ్వాసం ఉంటే మాట్లాడాలన్నమాట. అగ్నిగుండం అక్కడ ఉంది, రాజుగారి కోపం ఉంది, వేసేస్తాడు. ఒకవేళ రక్షించకపోయినను రాజ్యం మేము బంగారు ప్రతిమ నమస్కరించాం. అగ్ని వంటి శ్రమలు వచ్చినా వాళ్ళు ఏంటంటే దేవుని వైపే చూశారు. ఆయన సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు, ఆయన వైపే చూశారు. విడిపించాడు. అగ్నిగుండంలో వేశారు, 4వ వ్యక్తిగా ప్రభువు తిరిగాడు, రాజు చూశాడు, పైకి రప్పించాడు. వాళ్ళు శ్రమల్లో నిలబడ్డ విశ్వాసాన్ని బట్టి రాజు రాజ్యం మొత్తం ప్రకటన చేశాడంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ దేవుడే దేవుడు, మరి ఏ దేవుడు ఈ భూమి మీద లేడు. వాళ్ళు అగ్ని వంటి శ్రమల్లో నిలబడ్డబట్టే రాజ్యం అంతా దేవుని గురించి ప్రకటించబడిందండి, శాసనం చేయబడింది. మీకు వచ్చిన శ్రమల్లో కానీ మీరు నిలబడగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, ఆ శ్రమల ద్వారా మీ ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త అనేకులకి తెలియకుండా అద్భుతంగా ప్రకటించబడుద్ది. అంత ఆశీర్వాదాలు వాటిలో ఉన్నాయి. కానీ నిలబడాలి. ఇదిగో బంగారం నిలబడింది, అగ్నిలో కాల్చబడింది, సుచ్చేద కొట్టబడింది, సాగతీయబడింది. ఏమైంది? మంచి ఆభరణమైంది. అగ్ని వంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు శుద్ధ సువర్ణలాగా మనం బయటకు వస్తాం. ప్రభువు మహిమ కలుగుద్ది, అనేకులు ప్రజలు ఆకర్షించబడతారు. ఇంత మర్మం దీనిలో ఉంది. కానీ ప్రియమైనది కనుక మనము ఆ శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడు ఒక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చక్కని మాట రాస్తుంది. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడే. అగ్ని వంటి మహాశ్రమ మీకేదో వచ్చింది, కానీ దానికి ఆశ్చర్యపడకూడదు. ఏదో సంభవించబోతుంది, ఏదో ప్రమాదం రాబోతుంది అని భయపడుతూ మీరు ఆశ్చర్యపడకడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారి ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు శ్రమలలో మనం కూడా పాలివారి అయ్యాం అన్నట్టుగా సంతోషించండి తప్ప మీరు భయపడొద్దు, ఆశ్చర్యపడొద్దు. కనుక మీకు మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమప్పుడు మీకు ఏదో సంభవించబోతుందని ఎప్పుడు దిగులు పడద్దు, ఎప్పుడు భయపడొద్దు, ఎప్పుడు ఆశ్చర్యపడొద్దని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అగ్ని. కనుక ఆయన మరి మనం కాల్చబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ అగ్నిలో మనం కాల్చబడ్డప్పుడు మనం ఎట్లా ఉంటామంటే అనేకులకు వెలుగుగా, మహిమగా మారిపోతాం. అందుకని దేవుడు అంటున్నాడు, నా జనాంగాన్ని బంగారంతో పోల్చానే, ప్రతిష్ఠిత రాళ్ళతో పోల్చానే. వాళ్ళు ఏమైపోయారంటే మట్టి కొండగా మారిపోయారు, పగిలిపోయిన కొండగా మారిపోయారు, ఓటి కొండగా మారిపోయారు, నా ఆజ్ఞలను పాటించిన వారిగా మారిపోయారు, అవిధేయత చూపించేవారిగా మారిపోయారు. గనుక నెబుకద్నెజరు ద్వారా బబులోను చెరకు వాళ్ళని కొనిపోబడ్డారు. దేవుని ఉగ్రత వచ్చి అంతగా పొగిడిన దేవుడే
లోబడినప్పుడు శ్రమలకి ప్రభువే గురి చేసినట్టుగా మనం చూస్తాం. కనుక ప్రియమిత్రుడా, మనము ప్రతిష్ఠితమైనటువంటి రాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకి తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయే అడ్డుబండగా ఆయను. కనుక ప్రియమైన మనం ఇంకో మాట అంటాడు, ఏర్పరిచిన వంశములు రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రజలేను కనుక మనం అంట మూలక తలరాయట యేసు ప్రభువారు. అయితే అంటాడు, ఇవన్నీ కూడా ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నాయి. ప్రతిష్ఠిత వీళ్ళట వీధిలో అంటే లోకానుసారంగా జీవిస్తున్నారు, కానీ ఆయన మూలక తలరాయి, దాని మీద రాళ్ళగా మనం పేర్చబడాలి. మనం ఏంటంటే ఆలయంగా మనం మార్చబడాలంటే యేసు మీద మనం కట్టబడాలి. కనుక ఎక్కడ ఉండాలంటే యేసులో ఉండాలి, వీధి మొగల్లో ఉండకూడదు. ప్రతిష్టమైన రాళ్ళు, ప్రతిష్ఠ జనాంగం లోకంలో ఉండకూడదు, యేసులో ఉండాలి, యేసులో ఆలయంగా కట్టబడాలి. కనుక ప్రియమైన బంగారము ప్రతిష్ఠ జనంగా పోల్చబడింది, ప్రతిష్ఠ రాళ్ళు దేవుని బిడ్డలుగా పోల్చబడ్డారు. వారు విలువైన వారు, ప్రకాశించేవారు, అలాగే శుద్ధ సువర్ణంగా మార్చబడి అనేకులకు ఆశ్చర్యం ఉండేవారు. కనుక ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయనలో సహవాసం ఎవరు ఉంటారు, క్రీస్తు రక్తంలో ఎవరైతే కడబడి ఉంటారో, అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి నిరీక్షించగలిగి ఉంటారో వారు ఖచ్చితంగా తాత్కాలికంగా శ్రమలు అనుభవించిన తగిన కాలం అన్ని విషయాల్లో హెచ్చించబడతారు. ఈ వీక్షిస్తున్న కార్యక్రమం వీక్షిస్తున్న నీవు ఏ శ్రమలో ఉండావో, అనారోగ్యమా, అప్పుల భారమా, బిడ్డల గర్భఫలన స్థితి, చదువుల విషయంలోనా, ఉద్యోగాల విషయంలోనా, ఏ కొరతలో నువ్వు ఉన్నావో ఆయనతో సహవాసం కలిగి రక్తంలో కడగబడి ఆయన శ్రమల్లో మీరు విధేయత కలిగి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఉంటే తగిన కాలంలో మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు విడిచిపెట్టగా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. మీ అందరికీ కూడా వందనాలు.